చూడండి. ఆర్త్ టర్మ్ ఇన్ 3a/5 + 5b/7 హోల్ టు ద పవర్ ఆఫ్ 8. ఈ ఎక్స్పాన్షన్లో ఏం కనుక్కోమంటున్నారు? ఆర్త్ టర్మ్ కనుక్కోమంటున్నారు. ఇచ్చిన ఈ ఎక్స్పాన్షన్లో ఏ టర్మ్ కనుక్కోవాలనే ముందు ఏ టర్మ్ కనుక్కోవాలా? జనరల్ టర్మ్ కనుక్కోవాలి. జనరల్ టర్మ్ రాసుకోవాలి. జనరల్ టర్మ్ రాస్తున్నాం. ఫస్ట్ ద జనరల్ టర్మ్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ x + a హోల్ టు ద పవర్ ఆఫ్ n. x + a హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఈ విస్తరణలో సాధారణ పదము. జనరల్ టర్మ్ అంటే r+1th టర్మ్ జనరల్ టర్మ్ అంటారు. ఆ జనరల్ టర్మ్ ఏమవుతుందంటే NCR x టు ద పవర్ ఆఫ్ n - r ఇంటూ e టు ద పవర్ ఆఫ్ r. ఇది మీరు నేర్చుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఇచ్చిన ఈ ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్ రాస్తున్నాం. ఇచ్చిన ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్ ఏమవుతుందంటే జనరల్ టర్మ్ మీన్స్ r+1th టర్మ్. ఈ ఎక్స్పాన్షన్లో r+1th టర్మ్ అంటే NCR. దీని ప్రకారం రాసుకో. NCR. n అంటే ఏంది ఇక్కడ? n అంటే పవర్. ఇక్కడ చూడండి, n బదులు 8 ఉంది. 8 CR. నెక్స్ట్ x టు ద పవర్ ఆఫ్ n - r. x ప్లేస్లో ఏముంది? 3a/5. ఇదో ఇక్కడ x ప్లేస్లో దీంతో కంపేర్ చేసుకుంటే x ప్లేస్లో ఏముంది? 3a/5 హోల్ టు ద పవర్ ఆఫ్ n - r. n బదులు ఏముంది? 8 - r. నెక్స్ట్ a అంటే a ప్లేస్లో ఏముంది? 5b/7 హోల్ టు ద పవర్ ఆఫ్ r. ఇంకా ఇప్పుడు మనకు కావాల్సింది ఇచ్చిన ఎక్స్పాన్షన్కి ఏం అడుగుతున్నారు వాళ్ళు? ఆర్త్ టర్మ్ అడుగుతున్నారు. ఇది r+1th టర్మ్ అంటే మనకి ఇక్కడ ఈ +1 ఉండకూడదు, అంతేనా? ఈ +1 పోవాలంటే r బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది? r-1 రైట్. +1 - 1 క్యాన్సల్ అయిపోయి నీకు r మిగులుతుంది. అంటే పుట్ r = r-1. ఇక్కడ r బదులు ఎక్కడైతే r ఉందో అక్కడల్లా r-1 రైట్. దీంట్లో ఇక్కడ r బదులు r-1 రాయి. r బదులు r-1 +1 = 8c. r బదులు r-1. ఇక్కడ కూడా 8 - r బదులు మైనస్ వస్తుందంటే బ్రాకెట్ పడి టర్మ్స్ ముందర మైనస్ వస్తుంది అంటే ఈ టర్మ్స్ ముందర మైనస్ వస్తుంది అంటే బ్రాకెట్ పడి, లేకపోతే కనుక మోసం చేస్తుంది, తప్పు వస్తుంది ఆన్సర్. 8 - r బదులు r-1. 5b/7 హోల్ టు ద పవర్ ఆఫ్ r-1. సో ఇక్కడ -1 +1 క్యాన్సల్ అయిపోతుంది. పరిమాణం సమానం, గుర్తు వ్యతిరేకము. కాబట్టి TR = 8CR-1 / 3a/5. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయి ఈ రెండు టర్మ్స్. ప్లస్ ఇంటూ మైనస్ -r, మైనస్ ఇంటూ మైనస్ +1. 5b/7 హోల్ టు ద పవర్ ఆఫ్ r-1. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? దీన్ని